10:30కి వచ్చింది. ఆవాలు గట్రా అన్నీ వేసేసి మేము యాప్పు కూడా వేసుకుంటాం ప్రతి దాంట్లో. అట్టకేపు అవుతుంది. అట్టకేపు ఇదే బంగాళదుంప మా వారు చేస్తారు. మా వారు ఉపయోగంగా ఉండగా చేసుకునేవారు. అది మేము వర్షం వస్తే మళ్ళీ ఇల్లు ఒకసారి స్టవ్ మీద బంగాళదుంపలు ఉడకబెట్టి నాకు చేసి చూపించారనమాట. మా పెళ్ళైన కొత్తలో బంగాళదుంపలు ఉడకబెట్టేసి ఇలా పిసికేసి తాలింపు పెట్టేశారనమాట. మెత్తగా వచ్చింది, బాగుంది. నిమ్మరసం పిండారు. ఇది అట్టికాయ. మా అన్నయ్య ఇప్పుడే పట్టుకొచ్చి ఇచ్చాడు అట్టికాయ. దేవుడి కాడ బెల్ల ముక్కలు పెట్టుకుంటున్నాము, పళ్ళు లేవని. సరిగ్గా వచ్చాడు, దేవుడికి పెట్టాను. పండు నేను తిన్నాను. పండు మళ్ళీ పండేమో అదిగో పిచ్చుకలకి పెట్టింది, మొక్కలు చేసి చిన్న చిన్న పిచ్చుకలు వస్తున్నాయి, అట్లకి పెట్టింది అనమాట. ఒకటేమో మా శనిగిస్తాను అది మాకు వెళ్ళదు. కూరలో తినకూడదు, అట్టుపళ్ళు తినకూడదు, మళ్ళీ మేము ఏం తినకూడదు, మామిడికాయలు తినకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదు. అందరూ గౌరవించారు. మళ్ళీ లక్ష్మి చేసి 10 మంది అమ్మగారు ఇప్పుడే గౌరవించారు. వాళ్ళ చుట్టాలు ఆవిడ ఒక మామిడికాయ తిని 3 రోజులు హాస్పిటల్లో ఉందంట. ఉండి ఏదో అయిపోయింది. మీ అమ్మగారిని మడికి జాగ్రత్తగా ఉండమని, అమ్మగారిని మడికి జాగ్రత్తగా ఉండమని. అడ్జస్ట్గా అయ్యలేదు. ఏదో రోహిణి ఎండలు అన్నాడు, ఎండ వచ్చేస్తుంది, ఇంకా వానే రాదన్నాడు మా సాకలే. కానీ మబ్బట్టి మా ఇంటి మబ్బుగా ఉంది. వర్షమే వస్తుందో ఎండే వస్తుందో తెలియకుండా ఉంది వాతావరణం. ఇవి తినకూడదు, అవి తినకూడదు, అవి తినకూడదు, ఇవి తినకూడదు, ఈ గిన్నెలో వండుకోకూడదు, ఆ గిన్నెలో వండుకోకూడదు, ఈ నెట్టల్లో వచ్చి అన్నీ చూడటం, వాటిని నమ్మకూడదు అని అనిపించింది. మా పూర్వం వాళ్ళు వండుకుని తినేసి ఏమన్నా అయిపోయారా ఏంటి? వాళ్ళు ఏమన్నా అయిపోయారా? కాకపోతే ఇప్పుడు ఏమండి తయారు మోసాలు అవుతున్నాయి. ఎందుకంటే ఈ డ్రింకులు తాగుతున్నారు కదా, సీసాలో డ్రింకులు అవి తాగించేసాలని పట్టుకెళ్ళి కరగేసి పెద్ద పెద్ద సేవండి తెపాళాలు చేస్తున్నారు, చూసాను. అది డేంజరే, అలాంటివి డేంజరే లేదు. పూర్వం సేవండి అలాంటివి కాదు కదా, కంపెనీలో తయారు. అప్పుడు డ్రింక్ సీసాలు ఎక్కడయ్యా అది తయారు చేయడానికి. ఇందులో కొంచెం నిమ్మరసం తినుకోవచ్చు, లేకపోతే చింతగుజ్జు కానీ చింతపండు గుజ్జు కానీ వేసుకోవచ్చు. చింతపండు వాడద్దు అంటున్నారని నిమ్మగుజ్జు నిమ్మకాయ రసమే వేస్తాను. వేసేస్తే ఇది 3 రోజులైనా వారం రోజులైనా ఇలాగే ఉంటుంది. నూనె కొంచెం చేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా భద్ర వేసుకుని పులిహోర తాలింపులాగా అంతే ఉడకబెట్టుకుంటే ఆలస్యం. ఇలా గోరుచిక్కుడు ఉంటుంది, లేట్ అవుతుంది. కానీ అయ్యేమో ముక్కల కోసం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. పొద్దున్న వండేసుకుంటాం. అవి ఈ పూట ఇదే. ఇది స్టీల్ గిన్నెలు వంట అంటారు కదా, స్టీల్ గిన్నెల వంట అంట, స్టీల్ గిన్నెల వంట, స్టీల్ కుక్కరు, స్టీల్ది. ఇది అన్నయ్య వాళ్ళు ఇచ్చారు, వదిన వాళ్ళు ఇచ్చారు, అమెరికా నుంచి. గుజ్జు ఈసారి అడలుపు దీని మీద ఇలా ఇంత తెచ్చుకుంటే గారెలు వేసుకున్నా, కూర వండుకున్న ముక్కల కూర అలాగే బాగుంటుంది. అదొకటి తెచ్చుకుంటే ఇంకా నా జీవితానికి చాలమ్మో చాలు. ఈ సామానాలు చాలా అన్నట్టు బోర్డు చోదులు చెబుతున్నారు. నెట్లో ఏమి అనకూడదు, మనం చూసినట్టు తింటమే. అంటే అర్థంగా తినేయకూడదు రండి. బంగిలి బిల్లు ఉన్నాయనుకోండి, తీగా ఉంటాయి. ఒక అరడాన్ని తినేసాం అనుకోండి, షుగర్ పెరిగిపోక ఏం పెరుగుతుంది. తినాలనుకుంటే పులుపు చిన్న రసం 1, 2 తినాలి. అదే అన్నం మానేయాలి ఆ రోజు. అది పేణ వప్పకపోతే. అంతేగాని గడ్డి తిన్నట్టు బళ్ళంటే వచ్చేస్తుంది లారీల మీద. మొగల్తురికాయ కేజీ 2 కేజీలు 100, 3 కేజీలు 100 అలా ఇచ్చేస్తున్నాడు, కొనేసుకుంటున్నారు గుమ్మాల కాడ. అటువంటివి తిన్నామంటే జబ్బు రాక ఏమొస్తుంది? వస్తుంది. మన తిండిలో మన పాటుగా తింటే ఏది రాదు. అన్నం రైసు ఏ రైస్ తిన్నా గుప్పుడు రైస్లో తినేసి సరిపెట్టుకుంటూ వయసు వచ్చాక మనం 2 గుప్పుళ్ళు అన్నం అన్న తినలేం. పొడిసప్పుడైతే తింటాం. ఈ గిన్నెడు అన్నం తిన్నా, గిన్నెలో సగం తిన్నా తింటాం. అప్పుడు తినగలం, తింటాం. ఇప్పుడు తినలేము కనుక 2 గుప్పుళ్ళు అన్నం పెట్టుకుని బలం ఏం చేద్దామో ఒకటి తింటే అది సరిపోతుంది. ఏమొస్తుంది? అవి తినకండి, ఇవి తినకండి అందరూ బెదిరించేస్తున్నారు. కరోనా ఎందుకు వస్తుంది మరి? అందుకే వస్తుంది.
అన్ని రకాల వస్తువులు వాడొద్దు అంటే కరోనా ఆగిందా? అక్కడ ఆగలేదు, 4 ఏళ్ళు తినేసింది. మళ్ళీ ఇప్పుడు మొదలైందంట. జాగ్రత్త, తస్మా జాగ్రత్త, తస్మా జాగ్రత్త.